ఎంసెట్ 2025కి సంబంధించి ఎవరెవరైతే ఈ యొక్క సెకండ్ పేజ్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి సెకండ్ పేజ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిన్న నైట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇంకా కొంతమందికి పెండింగ్లో ఉన్నాయి. సో అసలు ఎవరికి రిజల్ట్స్ వచ్చాయి, ఇంకా ఎవరికి రావాల్సి ఉంది అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాము. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో మనకి మెయిన్గా వచ్చేసరికి ఎవరెవరైతే ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ రీసెంట్గా ఫిల్ చేశారో వాళ్ళకి సంబంధించి, అదేవిధంగా ఓపెన్ ఎంటర్, అదేవిధంగా వొకేషనల్ బోర్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి, అండ్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. ఇంకా ఎవరెవరైతే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి ఉన్నారో వాళ్ళకి సంబంధించి రిజల్ట్స్ అనేవి పెండింగ్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా బైపీసీకి సంబంధించి రిజల్ట్స్ అనేవి కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. సో ఇక ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎవరెవరైతే రాశారో వాళ్ళకి సంబంధించి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 1 జూలైన రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకి ఈ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎప్పుడు వస్తాయంటే ట్యూస్డే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. మీకు ఎంసెట్కి సంబంధించి పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. సో మీరు ఈ యొక్క పర్సనల్ గైడెన్స్ కనుక తీసుకుంటే మీకు కాలేజ్లో సీట్ వచ్చేంత వరకు కూడా మేము మీకు గైడెన్స్ అనేది ఇస్తాం అన్నమాట. సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, టాప్ కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో మీరు టాప్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే విధంగా మేము గైడెన్స్ అనేది ఇస్తాము. అది ఫైనల్ పేజ్ కౌన్సిలింగ్ వరకు ఉంటుందన్నమాట. మీరు మమ్మల్ని ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా వాట్సాప్లో మెసేజ్ అయితే చేయొచ్చు. సో ఈ యొక్క పర్సనల్ గైడెన్స్కి సంబంధించి మీరు 1000 రూపీస్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. సో మేము కంప్లీట్ గైడెన్స్ అనేది ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో అందరూ కూడా ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే చేయండి.